హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి చికెన్ పులావ్ చేసుకుందామండి. నా స్టైల్లో చాలా ఈజీగా ఉంటుంది. మంచి చికెన్ వాష్ చేసుకుందాము. తర్వాత పచ్చిమిర్చి, ఉప్పు, సరిపడా కారం వేసుకుందామండి. అయితే దొడ్డుప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇందులోనే మంచిగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోండి. అండ్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి. అద్దిరిపోతుంది, అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ తగలాలన్నమాట. మంచిగా సరిపడా పెరుగు కూడా వేసేసుకొని అండ్ మంచిగా పుదీనా కూడా వేసేసుకుందాము. దీనికి ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. మ్యారినేట్ చేసుకుందామండి. అట్లీస్ట్ 2 అవర్స్ బాగుంటుంది. కుదరకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేసుకోండి. నెక్స్ట్ ప్యాన్లో మంచిగా ఆయిల్ అండ్ గీ కూడా యాడ్ చేసేసి గరం మసాలా వేసేసుకుందాము. గరం మసాలా కొంచెం ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు బగారా కూడా వేసేసుకుందాం. అండ్ లాట్స్ ఆఫ్ ఆనియన్స్ అనమాట, సన్నగా తరుక్కున్నవి. నేనైతే మంచిగా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. అండ్ సరిపడా పసుపు అండ్ కొంచెం లైక్ అది ఫ్రై అవ్వాలి కనుక కొంచెం ఉప్పు వేసేద్దాము. నెక్స్ట్ ఒక టమాటో వేసుకోండి. మంచిగా అది థిక్ ఇట్లా భలే జ్యూసీగా ఉంటుంది అనమాట. ఒక్క టమాటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం యాడ్ చేసేసి మంచిగా చికెన్ కుక్ అవ్వాలండి. చికెన్ ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. అట్లీస్ట్ 15 to 20 minutes మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం. మీ ఇష్టం, చిట్టి ముత్యాలు, బగారా రైస్, బిర్యానీ రైస్ ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ యాడ్ చేస్తున్నాను. పైనుంచి కొంచెం గీ వేసుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అవుతుంది. చాలా జ్యూసీగా. దీనికి కాంబినేషన్గా నేను చికెన్ కర్రీ చేసుకున్నాను.